మరి చిన్న సృష్టికర్తలుగా ఉన్నారంటున్నాడు. There are some people that we just love to be around. మరి కొంతమంది ప్రజలు మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా వారితో ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఎందుకో మీకు తెలియదు. But just that person is a loving person. మరి ఆ వ్యక్తి ఎంతో ప్రియమైన వాడిగా ప్రేమించేవాడిగా ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తితో కొంచెం ఉంటే బాగుంది. He or she may be full of kindness. ఆయన లేదా ఆమె దయ కలిగి ఉంటారు. There is some attraction, there is something that you want to be around those type of people. మరి అలాంటి ప్రజల చుట్టూ ఉంటే బాగుందని ఆకర్షించే ఒక కార్యం ఎప్పుడు వారిలో ఉంటుంది. They create that atmosphere. ఎందుకంటే వారే ఆ వాతావరణాన్ని సృష్టిస్తారు. వారు life they live, they create an atmosphere. వారు జీవించే జీవితం ద్వారా ఆ యొక్క వాతావరణాన్ని సృష్టిస్తారు. By the way they talk, వారు మాట్లాడే విధానం ద్వారా, by their conversation, వారి సంభాషణ ద్వారా ఆ వాతావరణాన్ని వారు సృష్టించుకుంటారు. ఆ వాతావరణాన్ని సృష్టించుకుంటారు. Then there are certain people which have an opposite character. మరి ఇంకొంతమంది ఉంటారు, వారు విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటారు. And they always talk evil. ఎప్పుడు చెడ్డవే మాట్లాడతారు. They always talk negative. ఎప్పుడు కూడా ఒక ప్రతికూలమైన చెడు కార్యాలు And they మాట్లాడతారు. always start criticizing people. ఎప్పుడు కూడా ఇతరుల మీద విమర్శలు మాట్లాడుతూ ఉంటారు. And they start talking about this man or that woman. ఈ విధంగా ఉన్నాడు, ఆమె ఆ విధంగా ఉన్నదని వాళ్ళు ఎప్పుడు కూడా మరి విమర్శిస్తూ ఉంటారు. And sometimes they always like to crack dirty jokes. మరి ఎప్పుడు కూడా ఒక మరి మురికి మాట్లాడుతూ కొన్ని జోకులు వేస్తారు. And so those people, you don't want to be around such people. మరి ఆ విధమైన ప్రజల్ని మీరు ఎంత మాత్రమో వారి వద్ద ఉంటే మీరు ఇష్టపడరు. Amen. There's something about them that within you just don't like to be around them. మరి మీలో ఏదో ఒక కార్యము అలాంటి వారిని ఇష్టపడదు. వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మీరు వెనకాడతారు. Because they create also the atmosphere around them. అలాంటి వారు కూడా వారి చుట్టూ ఒక వాతావరణాన్ని సృష్టిస్తారు. Amen. So we have nice people creating a nice atmosphere around them. మరి మంచి ప్రజలు ఎప్పుడు కూడా ఒక మంచి వాతావరణాన్ని వారి చుట్టూ సృష్టించుకుంటారు. And that's what we read today. ఈ రోజు మనం అదే చదివాం. And he says, writing to the Philippian church, మరి పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో రాస్తున్నాడు. he said the things that you think on, మీరు ఆలోచించే కార్యములు, he said the things that you do, మీరు చేసే కార్యములు, your very actions, మీ యొక్క పనులు, the things that you talk about, మీరు మాట్లాడే మాటలు, this is always that must be good. Why is he saying that? అవి ఎప్పుడూ మంచివిగానే ఉండాలంటున్నాడు. Because that creates an atmosphere. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు, మీ ప్రవర్తన, మీరు ఆలోచించేవి అవే మీ చుట్టూ వాతావరణాన్ని సృష్టించేవి. ఒక ఉదాహరణ ఇస్తాను. After the resurrection, పునరుద్ధానం తర్వాత there were two men, they were walking on the road to Emmaus. ఆ ఇద్దరు మనుషులు కూడా ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. Now they were not talking about politics. వారు రాజకీయ విషయాలు They మాట్లాడట్లేదు. are not sharing jokes with each other. ఆ ఇద్దరు ఒకరి మీద ఒకరు చిత్రోక్తులు ఆడట్లేదు. They are not talking about some people in the congregation. ఆ వారి సంఘంలో ఉన్న ప్రజల గురించి They are మాట్లాడట్లేదు. not criticizing anyone. వారేమో ఇతరులను విమర్శించట్లేదు. But they were remembering all those past Amen. the time they have spent with the Lord. ప్రభువుతో కూడా వారు గడిపినటువంటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నారు. Remember those things that the Lord told them. ప్రభువు వారితో చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని నెమరు వేసుకుంటూ వెళ్తున్నారు. They were very sad. వారు విచారంగా ఉన్నారు. But they were talking about the Lord. అయితే ప్రభువు గురించి మాట్లాడుతున్నారు. And that's the most positive part that we could ever do is talk about the Lord. మరి మనము చేయగలిగిన మంచి పని అదే. ప్రభువు గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. Even in the sadness they were going and remembering that how they crucified the Lord. మరి అంత విచారంలో కూడా ప్రభువుని ఎలా సిలువ వేశారని వారు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వారు బాధపడుతూ వెళ్తూ ఉన్నారు. Remembering his death, remembering his burial. ఆయన మరణాన్ని, ఆయన యొక్క సమాధిని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. And they had an atmosphere created. మరి వారిద్దరి చుట్టూ కూడా ఒక వాతావరణం సృష్టించబడింది. And amongst that atmosphere was so good. ఆ వాతావరణం ఎంత బాగుందంటే That the Lord suddenly joined them. ప్రభువు సంతోషించి వారి దగ్గరికి వచ్చేసాడు. Now instead of 2, 3 people were talking. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అయ్యారు. Amen.
హల్లెలూయా. And you know how that all conversation went. మరి ఆ సంభాషణ ఎంత చక్కగా జరిగిందో మనందరికీ You know తెలుసు. what a fellowship they had. ఎంత గొప్ప సహవాసం అక్కడ జరిగిందో మీకు తెలుసు. And the Lord even made that atmosphere so good. మరి ఆ వాతావరణాన్ని ప్రభు ఎంతో చక్కగా చేశాడు. And when it was time for him to go, ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చింది. those people, those two men were requesting that please don't go, please stay with us. We don't want you to go. మరి ఆ ఇద్దరు మనుషులు, ఆ ఇద్దరు సహోదరులు అంటున్నారు, అయ్యో ఇంత మంచి చక్కని సహవాసము, చక్కని వాతావరణం, మరి ప్రభు నువ్వు ఎంత మాత్రం వెళ్ళదు, మాతో ఇంకా మాతో అంటున్నారు. That's the way with people today also. మరి ఈ కాలంలో ఇప్పుడు కూడా అంతే. There are certain people that come to visit you. మరి ఎవరైనా మరి సహోదరులను మరి దర్శించడానికి వచ్చినట్లయితే, And there are certain people who come. కొంతమంది ప్రజలు, And sometimes you sit there and think, when will this person go away? మరి ఆ విధంగా వస్తే ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడో మా ఇంట్లో నుంచి అనుకుంటారు. And then there are some people who come to your house. మరి ఇంకొందరు వస్తారు మీ ఇంటికి, You don't want them to go away. ఓ వారు ఇంకా ఉంటే బాగుంది. You say, brother, please stay somewhere, sister, stay somewhere. ఇంకొంచెం కూర్చోవా సహోదరుడు అంటారు. Finally, I can say this. మరి చివరిగా You నేను can చెప్తాను, say that. నేను కూడా చెప్తాను. That since we have come here this morning, ఈ ఉదయం సమయంలో ఇక్కడికి వచ్చాను, we want to stay with you. మీతో ఉండాలని కోరుతూ ఉన్నా. ఇంకొంచెం ఉంటే బాగుంది, ఇంకో 2 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. Appreciate the fellowship you have with you. మరి మీతో కూడా మేము కలిగిన ఆ సహవాసాన్ని మేము ఎంతో సంతోషించాము. And there is a good atmosphere which we have created. మరి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించారు. And I believe that you feel the same for us also. మరి మా గురించి మీరు కూడా అలాగే అనుకుంటున్నారని నేను That నమ్ముతున్నాను. maybe if we could stay longer with ఓ you. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారు. Amen. See, you must remember that the world is dying for love. మరి ఈ యొక్క లోకము ప్రేమ దొరకక చనిపోతుందని మీరు జ్ఞాపకం చేశారు. The church is dying for love. సంఘము కూడా ప్రేమ దొరకక మరణావస్థలో ఉన్నది. Because the Bible says that in those days, మరి బైబిల్ చెప్తున్నది ఆ రోజుల్లో the love of the people will grow cold. మరి ప్రజల యొక్క ప్రేమ చల్లారుతుందని బైబిల్ చెప్తున్నది. Amen. హల్లెలూయా. What is required in the church today? సంఘంలో ఏం అవసరమైనది ఈరోజు? Love. ప్రేమ అవసరమైనది. What is required in our life today? మరి జీవితంలో ఏం కొదవగా ఉన్నది? Love. ప్రేమ కొదవగా ఉన్నది. And people, we must learn to love others. మరి ప్రజలమైన మనము ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. By getting angry, by scolding people, we cannot win them for the Lord. మరి వారిని ఎప్పుడు తిడుతూ కొడుతూ ప్రభు దగ్గరికి తీసుకురాలేము ప్రియులా. Amen. But we must always reach out to the people with love. ప్రేమతో వారిని చేరి వారిని ప్రేమతోనే మనం జయించాలి. And Jesus says in Matthew chapter 5 and verse 30, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో యేసు అంటూ he ఉన్నాడు, says that you are the salt of the earth. మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారంటున్నాడు. But if that salt itself lose its savor, మరి ఆ ఉప్పు తన సారాన్ని కోల్పోతే therefore it is good for nothing. దానికి ఏ ప్రయోజనం లేదు. And it is just words to be trodden under the feet. ఆ సారము కూలిపోయిన ఉప్పుని కేవలం కింద పడేసి తొక్కడమే ఇంకా. And I know that you all love salt like so much. మరి మీ అందరూ ఉప్పుని చాలా ఇష్టపడుతున్నారని కోరుతున్నారు. I see people asking for salt. They want more salt in their food. మరి వారు ఆ ఆహారం తినేటప్పుడు ఇంకొంచెం ఉప్పు ఏమని అడుగుతున్నారు. మీరు ఉప్పుని ఎంతగానో ఇష్టపడుతున్నారు. By taking my ఇంకొంచెం house, ఉప్పు ఏమని అడుగుతున్నారు. taking my house, మీరు మా ఇంటికి వస్తే the food is totally different. మరి మీరు తినే ఆహారం పూర్తి వ్యత్యాసంగా I don't know if you will like the food, but because there is not much salt in it and there is not much spice in it. ఒకవేళ మేము వండే ఆహారం మీరు తింటే ఇష్టపడతారో లేదో నాకు తెలియదు. అందులో ఉప్పు కారం ఉండదు. Amen. So you like a lot of salt. మరి మీరు But that is the taste. You like the taste. ఉప్పుని మీరు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఉప్పు వేసుకుంటారు. But the Lord says like that, you are the salt of this earth. ప్రభువునే చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటున్నాడు. If the church has lost its divine revelation of the love of God, మరి సంఘము దేవుడి యొక్క దైవిక ప్రేమ ప్రత్యక్షతని కోల్పోతే then that church becomes a mock. ఆ యొక్క సంఘం అనేది That becomes a mock. To make fun కేవలం వెక్కిరించేదిగా మారిపోతుంది. and it becomes just a storm. అది కేవలం ఏమీ లేని దానిగా It మారిపోతుంది. just becomes a stumbling block. ఒక అడ్డుబండగా మారిపోతుంది. అలాంటి So సంఘం. the church, the very important thing for the church
ఒక సంఘానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే have the revelation of the love of God, the divine revelation. ఆ యొక్క దేవుడి ప్రేమ యొక్క దైవిక ప్రత్యక్షతని కలిగి ఉండాలి. See, that you would love so much మరి నువ్వు ఎంతగానో ప్రేమించాలి, that there is no more to love. ఇంకా ప్రేమించడానికి ఏమీ లేనంతగానో ప్రేమించాలి, ఎంతగానో ప్రేమించాలి. To that extent that God loved. మరి ప్రేమ దేవుడు ఎంత ప్రేమ మన మీద చూపించాడు. And we see the prophetess when love projects, మరి ప్రవక్త దాన్ని ప్రసంగించారు. ప్రేమ చూపించబడినప్పుడు grace takes over. ఆ యొక్క కృప తన యొక్క స్థానాన్ని తీసుకుంటుంది. Not condemnation. తీర్పు కాదు. But when you project love, grace takes over. You start holding out grace to others. నీవు ఇతరుల మీద ప్రేమను చూపించినప్పుడు కృప తన స్థానాన్ని తీసుకుంటుంది. Amen. The Lord, when they crucified him, మరి ప్రభువుని వారు సిలువ వేశారు. after they insulted him, మరి వారు ఆయన ఎంతగానో అక్కడ నిందించారు. after they beaten his body to pulp, మరి హేళన చేసి ఆయన ఎంతగానో కొట్టారు. and he was hanging there naked on the cross, మరి కలువరి వారి మీద దిగంబరిగా సిలువ వేశారు. and still somebody could come and pierce the side. మరి ఎవరు వచ్చి ఆయన పక్కలో బల్లని పొడిచారు. People standing beside and making fun of him there. ఆ స్థితిలో కూడా పక్కన ఉన్నవారు ఆయన హేళన చేస్తూ ఉన్నారు. But Jesus could say, Father, forgive them, for they know not what they do. ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరెరుగరు, మీరు క్షమించమని ఆ స్థితిలో చెప్తూ ఉన్నాడు. God's love was manifested in Jesus Christ. దేవుడి ప్రేమ యేసు క్రీస్తులో ప్రత్యక్షమైంది. And that's a very example that how we should love one another and everyone. మరి ప్రతి ఒక్కరిని ఒకరినొకరిని ఎలా ప్రేమించుకోవాలనే ఉదాహరణ ఆ యేసు But చూపించారు. people take in and see in his entire message even more how they want to just condemn the people, judge people, and they are not willing to extend love to everyone. మరి యొక్క అంత్యకాల వర్తమానంలో కూడా ఆ విధంగా ప్రేమ చూపించక అందరినీ ఖండిస్తూ అందరి మీద తీర్పు తీర్చుతూ ఉంటారు. But we are called to extend love. అయితే మనము ప్రేమ చూపించడానికి పిలువబడుతూ ఉన్నాం. Amen. హల్లెలూయా. That's a wonderful thing, brothers and sisters. ఓ అది ఎంతో అద్భుతమైన కార్యం And సహోదర that's what సహోదరులారా. Brother Branham said. అందుకే సహోదర బ్రహ్మ గారు అన్నారు, He said, you might know 7 seals. మీరు 7 ముద్రలు ఎరిగి ఉండకపోవచ్చు, You might know all the messages. ఆ వర్తమానాలన్నీ మీకు తెలియకపోవచ్చు, You might have long hair, short hair, whatever, I don't know. మీరు పొడవైన చుట్టుని కలిగి ఉండొచ్చు, పొడవైన చుట్టుని కలిగి ఉండొచ్చు. But the reason why he said one thing was so important. మరి ఒక్కటి మాత్రం చాలా He said ప్రాముఖ్యమైనది. those things are not going to take you to heaven. అది కాదు మిమ్మల్ని పరలోకానికి He తీసుకెళ్ళేది. said perfect love. పరిపూర్ణమైన ప్రేమ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. If you don't have that perfect love, ఆ పరిపూర్ణ ప్రేమ లేకపోతే then you won't be here. మీరు ఇక్కడ ఉండలేరు. And we all want to be there. మన అందరూ అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాం. Then we must have that perfect love. ఆ పరిపూర్ణ ప్రేమను మనం కలిగి ఉండాలి. If you want somebody to come to Christ, మరి ఎవరైనా మీరు క్రీస్తు దగ్గరికి తీసుకురావాలంటే you have to be salty. మీరు ఉప్పుగా ఉండాలి. Because salt makes thirst. మరి ఉప్పు ఏం చేస్తుందంటే దప్పికని So కలుగజేస్తుంది. you have to be salty. మీరు ఆ విధముగా ఉప్పుగా ఉండాలి. Then the world will get thirsty for you. మరి నువ్వు ఉప్పుగా ఉన్నప్పుడు లోకము నిన్ను బట్టి దప్పి కలిగి ఉంటారు. And like you said, that each one of you in yourself are a little miniature creator. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక చిన్న చిన్న సృష్టికర్తలుగా ఉన్నారు. Because you are a child of God. మీరు దేవుడి పిల్లలై ఉన్నారు. And the Spirit of God is in you. దేవుడు మీలో ఉన్నాడు. Because He controls you. ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు. Because He upbraids you. నిన్ను ఆయన ఇచ్చిస్తూ ఉన్నాడు. So you have to express that divine love. నిన్ను నడిపించేవాడు దేవుడే కాబట్టి నీ ద్వారానే దేవుడు ప్రేమ చూపిస్తాడు. And Paul tells us in 1 Corinthians chapter 13. మరి 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. And if you read from verse 8 to verse 12, 8 నుంచి 12వ వచనంలో he says, where there's tongues, they will cease. మరి ఆ యొక్క భాషలు గతించిపోతాయి. Where the prophecies, they will cease. మరి ప్రవచనాలు గతించిపోతాయి. All those signs and wonders, they will cease. సూచక క్రియలు అద్భుతాలు కూడా ఆగిపోతాయి. Believe me that the Antichrist will come, he can produce signs and wonders. మరి ఆ అంత్యక్రీస్తు కూడా వచ్చి వాడు కూడా సూచక క్రియలు అద్భుతాలు చేస్తాడు. But he cannot love. అయితే వాడు ప్రేమించలేడు. Right? Because God is love. దేవుడు ప్రేమ ఉన్నాడు. There is nothing about Satan to love. That's not believing. That's not in his vocabulary.
మరి ప్రేమించేది అపవాదిలో లేదు. వాడు ప్రేమించలేడు, అంత్యక్రీస్తు ప్రేమించలేడు. And there is the world present something like a false love. మరి ఈ యొక్క లోకం ఎప్పుడు కూడా ఒక తప్పిదమైన ప్రేమను చూపిస్తుంది. And the prophet brought this thought out to us. మరి ఈ యొక్క తలంపుని ప్రవక్త He తీసుకొచ్చాడు. said that there are two kinds of love. మరి రెండు రకాల ప్రేమలు There ఉన్నాయి. is one kind which is a human love. ఒకటేమో మానవీయమైన ప్రేమ, And he talks and he says that is a filial love. అది ఫిలియో ప్రేమ. But he says that is a divine love. అయితే ఇంకోటి దైవిక ప్రేమ, That is the agape love. అది అగాపే ప్రేమ. And he says agape love is the divine love. ఆ అగాపే ప్రేమే దైవిక ప్రేమ. And when you have divine love in your heart, నీ హృదయంలో దైవిక ప్రేమ ఉంటే then there is a difference in your life. నీ జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. Then everybody knows that you have it. నీవు దైవిక ప్రేమని కలిగి ఉన్నావని అందరూ తెలుసుకుంటారు. Then you live like a Christian. నువ్వు క్రైస్తవుడిగా Then జీవించినప్పుడు, you act like a Christian. క్రైస్తవుడిగా ప్రవర్తించినప్పుడు, Then you walk like a Christian. నువ్వు క్రైస్తవుడిగా నడిచినప్పుడు, And your whole system is timed according to God's Bible. మరి దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుస్తావు. And then you can really love God. నీవు నిజముగానే దేవుడు ప్రేమిస్తావు. And you know that there's some kind of people that they are really good people. మరి ఇంకొక రకమైన ప్రజలు ఉంటారు, వారు నిజంగా మంచి ప్రజలే. But yet there is something about them that you don't want to be with them. వారు మంచి ప్రజలు అయినప్పటికీ వారితో ఉండటం మీకు ఇష్టం ఉండదు. Because they are creating that kind of atmosphere around them. వారి చుట్టూ ఆ రకమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. And then there are these are the kind of people you always want to be around them. మరి ఇంకొక రకమైన ప్రజలేమో వారి చుట్టూ ఉండాలనుకుంటారు. Because they create the atmosphere that they are living in. మరి వారు ఒక వాతావరణాన్ని సృష్టించుకొని దానిలో నివసిస్తారు. Why? Because he is anointed with the Spirit. వారు ఒక ఆత్మ చేత అభిషేకించబడ్డారు. Every one of you are anointed with the Spirit. మీలో ప్రతి ఒక్కరు ఆత్మ చేత We అభిషేకించబడిన are వారు. all anointed. మీరందరూ అభిషేకించబడిన వారు. And it is that creative power that is within you. నీలో ఆ సృష్టి చేసే ఆ యొక్క గుణం ఉన్నది. It is the creative power that is upon you. నీ మీద సృష్టించే ఆ శక్తి ఉన్నది. And that's why you create an atmosphere around you. అందుకే నీ చుట్టూ ఒక వాతావరణాన్ని సృష్టిస్తావు. And that's why we are glad that we have created an atmosphere today. మరి ఈ రోజు మనకు కూడా ఒక వాతావరణాన్ని సృష్టించుకున్నాం. That we can be full of love. మనము ప్రేమతో నిండిపోయి ఉన్నాం. It's not make believe anymore, అది ఎంత మాత్రము వేషధారణ కాదు, but it is the real love. అది వాస్తవమైన దైవిక ప్రేమ. You can feel that love. ఆ ప్రేమను నువ్వు You అనుభవించగలుగుతున్నావు. know that they are Christians. మరి వారు క్రైస్తవులని నీకు తెలుసు. Amen. Hallelujah. What a wonderful thing that is. ఎంత అద్భుతమైన That కార్యం you ఇది. can feel them. నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. Tonight we can feel that atmosphere ఈ here. రాత్రికాల సమయంలో ఆ యొక్క వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. And we can feel that atmosphere. We create the atmosphere around us. మరి ఆ వాతావరణాన్ని మనం సృష్టించుకున్నాం. And that when the presence of God can come and feel welcome in that మరి atmosphere. ఆ వాతావరణాన్ని చూసినప్పుడు దేవుడు ఆయన ఆహ్వానించబడి వారి మధ్యలోనికి రావడానికి So సంతోషిస్తాడు. God doesn't create the atmosphere. సరే. God doesn't create the atmosphere. దేవుడు ఆ వాతావరణాన్ని సృష్టించేది. But you have to create the atmosphere. That's why the prophet says, అందుకే ప్రవక్త that అంటున్నాడు, when you come to church, నువ్వు సంఘానికి you వచ్చినప్పుడు have to come and sit down and pray before the church starts. సంఘం ప్రారంభానికి ముందు మీరు కూర్చొని ప్రార్థించాలి. Then there are 2 or 3 songs. మరి 2-3 పాటలు ఉంటాయి. And then if there is a testimony, then there is a testimony or a witness. మరి ఒక సాక్ష్యం ఉన్నట్లయితే సాక్ష్యం పంచుకోబడుతుంది. Announcement to be made. దాని తర్వాత And ప్రకటించబడుతుంది. then there is a worship. దాని తర్వాత ఆరాధన వస్తుంది. And then when we are creating that atmosphere, ఆ వాతావరణాన్ని నువ్వు సృష్టించినప్పుడు then God comes down. దేవుడు ఇంటికి వస్తాడు. And that's the time for God to speak. అప్పుడు దేవుడు మాట్లాడాల్సి ఉంటాడు. But if you don't create that atmosphere, ఆ వాతావరణాన్ని నువ్వు సృష్టించకపోతే then He is not welcome. ఆయన ఆహ్వానించబడలేదు. Then He cannot speak. ఆయన మాట్లాడలేడు, రాలేడు. Amen. హల్లెలూయా. So by your own disposition and spirit that's in you, inside of you, you make your own disposition. మరి నీలో ఉన్న ఆత్మ చేతనే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నువ్వు Amen. సృష్టించగలవు. So it's a supernatural thing. ఇది సహజాతీతమైనది. See that when the presence of God can come down, మరి ప్రభు యొక్క ఆయన సన్నిధి కిందకి వచ్చినప్పుడు and it creates an atmosphere of faith. మరి అది ఒక విశ్వాసంతో కూడిన వాతావరణాన్ని But సృష్టిస్తుంది. you have to create that atmosphere. అయితే నీవు కూడా ఒక వాతావరణాన్ని సృష్టించాలి. And your faith will create that నీ atmosphere. విశ్వాసమే ఆ వాతావరణాన్ని You సృష్టిస్తుంది. see, they were in the upper room. వారు మేడగదిలో ఉన్నారు. Oh, it was, they were praying and they were waiting with
one mind, one accord. వారు అక్కడ ప్రార్థిస్తూ ఒకటే మనసుతో ఒక్క ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. And it was about more than a month now. మరి ఒక్క నెల నుంచి వారు ఆ విధంగా ఉన్నారు. Because we know 50 days. 50 రోజులు. Amen. Then a sound of mighty rushing wind came in that room. ఆ విధంగా 50 రోజులు వారు ఎదురు చూసిన తర్వాత ఒక బలమైన వీచు గాలి వంటి శబ్దము ప్రవేశించింది. Because that was the atmosphere was right. They had created an atmosphere. వారు ఆ విధమైన సరైన వాతావరణాన్ని సృష్టించారు కాబట్టి దేవుడి సన్నిధి బలమైన వీచు గాలిలో వచ్చింది. So when that atmosphere was right, the Spirit of God moved in like a mighty rushing wind. మరి ఆ వాతావరణం సరైనదైనప్పుడు ఆ బలమైన వీచు గాలి వంటి దేవుడి సన్నిధి To do anything, it needs to create an atmosphere. ఏ పని చేయాలన్నా దానికి ఒక వాతావరణం అవసరం. Even if a chicken has to hatch an egg, మరి ఒకవేళ ఒక కోడి పిల్ల లేదా కోడి మరి ఆ యొక్క గుడ్డు పొదగాలంటే ఆ కోడి కింద the egg must be put in the right atmosphere. ఆ గుడ్డుని కూడా సరైన వాతావరణంలో ఉంచాలి. Then only that will hatch. అప్పుడు మాత్రమే ఆ గుడ్డు పగులుతుంది. And if a man loves God, మరి దేవుడి ప్రజలు and if he loves God, ఆ దేవుడిని ప్రేమించినట్లయితే there is the right atmosphere to go into that presence. మరి ఆ సన్నిధిలోకి వెళ్ళే సరైన వాతావరణాన్ని ఆ దేవుడిని ప్రేమించే వారు సృష్టిస్తారు. And when he comes into that presence, మరి ఆ సన్నిధిలోకి ఆయన వచ్చినప్పుడు then he will be a newborn. ఆయన నూతన జన్మను A పొందుతారు. new birth will come. ఒక కొత్త జన్మ అక్కడ Why? Because he has సంభవిస్తుంది. created that atmosphere. ఆ వాతావరణం అక్కడ సృష్టించబడింది కాబట్టి ఆ వాతావరణంలోకి ఎవరైనా వ్యక్తి ప్రవేశిస్తే కొత్త జన్మ So వస్తుంది. it is the atmosphere that counts. మరి ఆ వాతావరణం ద్వారా ఇవన్నీ జరిగేది. If you are right, ఈ రాత్రికాల సమయంలో if you can create a spiritual atmosphere, ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని నువ్వు a సృష్టించగలిగితే, perfect atmosphere, ఒక పరిపూర్ణమైన వాతావరణం సృష్టించగలిగితే, you can watch what takes place. ఓ ఇక్కడ ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో నువ్వు That చూస్తావు. God will be not one feeble one amongst us. ఒక్కరు కూడా ఒక్క బలహీనుడు కూడా ఉన్నాడు ఇక్కడ. The people will walk. ఓ కుంటి వారు The నడుస్తారు. blind will see. కుంటి వారు The చూడగలుగుతారు. deaf will hear. ఆ యొక్క చెవిలోడి నుంచి వినుడు వస్తుంది. The dumb will speak. ఓ మూగోడికి మాటలు వచ్చేస్తాయి. It's the atmosphere. ఆ వాతావరణం ద్వారానే జరిగేది. హల్లెలూయా, హల్లెలూయా. One meeting in South Africa, in one meeting in Africa. ఆఫ్రికాలో ఒక్క కూడికలో Amen. And such atmosphere was created. ఎంత గొప్ప వాతావరణం అక్కడ సృష్టించబడిందంటే One prayer was made ఒక్క చిన్న ప్రార్థన చేశాడంతే. and 25,000 people were healed. 20,000 Because they saw the Lord do something amongst them. ఆ ప్రభువు వారి మధ్యలో పనిచేయడం వారు చూశారు. 25,000 మంది స్వస్థపడతారు. And it created an atmosphere. ఒక వాతావరణం అక్కడ సృష్టించబడింది. They could just step into that atmosphere and receive what they had need of. ఆ ప్రజలు ఆ వాతావరణంలోకి ప్రవేశించి వారు స్వస్థతను పొందుకున్నారు. ఏ కావాలో అవి పొందుకున్నారు. I can tell you tonight, ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్తాను, amen, you don't need to lay hands and pray for every individual. ప్రతి ఒక్కరి మీద చేతి నుంచి ప్రార్థించే అవసరమే లేదు. We would do that. మీరు చేయగలుగుతామని There is nothing wrong with that. చేయమని కాదు, చేస్తాం. కానీ అవసరం లేదు. But just like the pool of Bethesda, ఆ బెతెస్దా కొలను దగ్గర ఏం జరిగింది? amen, హల్లెలూయా. there is a pool tonight. ఈ రాత్రి కాల సమయంలో ఒక కొలను ఉంది. And that is the atmosphere that you can create. మరి ఆ వాతావరణం సృష్టించగలుగుతాం. And if you can get into that perfect atmosphere, ఆ పరిపూర్ణమైన వాతావరణంలో నువ్వు ప్రవేశించగలిగితే then every need you have, నీవు కలిగి ఉన్న ప్రతి అవసరం కూడా you can receive it tonight sitting in your chair. నీ కుర్చీలో కూర్చొని దాన్ని పొందుకోగలుగుతావు. You can just say amen. ఆ విధంగా చెప్పి You can just say that is nothing but the truth. అది సత్యము తప్ప మరొకటి కాదు అని నువ్వు చెప్పి You can receive what you are asking for. నువ్వు ఏది అడుగుతావో అని పొందుకుంటావు. In John chapter 12 and verse 24, యోహాను సువార్త 12:24 Jesus said that except a corn of wheat fall in the ground, యేసు అంటున్నాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడితేనే తప్ప it abides alone. అది ఒంటరిగా ఉంటుంది కానీ But when it falls in the ground, అది నేలలో పడి చనిపోతే it brings many like itself. దానిలో అనేక విస్తారమైన పంటలు తీసుకొస్తున్నాడు. And when the word of God is brought into the heart of faith, మరి ఆ యొక్క దేవుడి వాక్యము విశ్వాసము కలిగిన హృదయంలోనికి తీసుకురాబడితే it makes every promise in the Bible real to them. మరి ఆ బైబిల్లో చెప్పబడిన ప్రతి వాగ్దానము కూడా ఆ హృదయం పొందుకుంటుంది. That promise has to live. ఆ వాగ్దానము నీలో సజీవముగా నిలవాల్సిందే. Because it was a Gemini word. ఎందుకంటే అది ఫలదీకరణం చెందిన
సరైన స్థలంలో మనం తీసుకుంటేనే ఫలదీకరణ It జరుగుతుంది. has to come in the right conditions. అది సరైన షరతులలో సరైన పరిస్థితుల్లో మనం దాన్ని ఉంచాలి. If the conditions is not right, then it cannot come up. అది సరైన వాతావరణంలో సరైన పరిస్థితుల్లో ఉండకపోతే ఆ వాక్యము బ్రతకలేదు. That's why when we come into His presence, we come with reverence. అందుకే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనకు గౌరవంతోనూ భయంతోనూ రావాలి. We come with respect. మనకు గౌరవంతో రావాలి. Amen. Because we stand before the judgment seat of Christ. మరి క్రీస్తు యొక్క ఆ యొక్క తీర్పు సింహాసనం మీద మనం కూర్చొని ఉన్నాం. Amen. When God's word comes forth దేవుడి వాక్యం వచ్చినప్పుడు and it goes into the heart of faith, మరి విశ్వాసం కలిగిన హృదయంలోకి వెళ్ళినప్పుడు it brings forth life in it. ఆ దానిలో నుంచి జీవం బయటకు వస్తుంది. So the atmosphere. ఆ వాతావరణం. Many times I've gone to churches మరి చాలా సార్లు అనేక సంఘాలకు వెళ్తాను. and I've preached. నేను ప్రసంగించాను. And if you like preaching to a wall, అది ఎలా ఉంటుందంటే గోడలకు ప్రసంగించేది ఎలా ఉంటుంది. గోడలతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. there's nothing there. ఏ రుచిగా ఉండదు, కదలిక ఉండదు, ఆకలి ఉండదు, There's no atmosphere there. అక్కడ వాతావరణం లేదు. And I can just go away. Nothing happens there. అక్కడ వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోతా అంతే. ఏమీ జరగదు. And like Pastor said, what did he say? He said, "Em baagledu, em adam karedu," something like that. He said, "People will say, em baagledu, em adam ఆ karedu." కాపరి గారు అన్నారు, ఇంకా ఏం మాట్లాడాడో తెలీదు, ఏమీ అర్థం కాలేదు, ఏం బాగా మాట్లాడలేదు అని అంటే ప్రాణం సమస్య But మనకు. what is there? What is the problem there? అదే సమస్య ఏంటి? The problem is not with the preacher. ఆ ప్రసంగికుడు కాదు The సమస్య, problem is not with the word. పార్టీలు కాదు సమస్య, But the problem is with the people. ఆ సమస్య ప్రజలు. Because they were not able to create the right, perfect atmosphere. ఆ పరిపూర్ణమైన సరైన That's why something God could not do for them. అందుకే దేవుడు ఏదో ఒకటి చేసి ఆ వాతావరణాన్ని సృష్టించాలి. But if you create an atmosphere, మీరు ఆ వాతావరణాన్ని సృష్టిస్తే I am promising you, you can see something happen amongst you. వాతావరణం చేస్తున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక కార్యం ఇక్కడ జరుగుతుంది. We have a pool today. ఈ రోజు మనం ఒక కొలత కలిగి ఉన్నాం. This is not a pool of Bethesda. ఇది కొలత కాదు. But in the pool of that perfect atmosphere you can get into. మీరు నివసిస్తున్న పరిపూర్ణమైన వాతావరణం యొక్క కొలది. Just get into it once and see what happens. ఏం జరుగుతుందో చూడండి ప్రియులారా. ఒక్కసారి నువ్వు సృష్టించి చూడు. You won't know where you are. నువ్వు ఎక్కడ రావాలని తెలియదు. Amen. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన కార్యం ఇది. The atmosphere brings forth the product. ఆ వాతావరణమే ఆ ఉత్పత్తిని తీసుకొచ్చింది. Amen. తెలియదా? You church people today, మరి సంఘాలు మీరు you believers today, విశ్వాసులు మీరు what do you need today? ఈ రాత్రి మీకేం You కావాలి? need the right atmosphere. ఆ వాతావరణం కావాలి. And if you come in the right atmosphere, ఆ వాతావరణం వస్తే then you will bring forth after your kind. మరి ఆ ఏ రకమైన బీజమో ఆ రకమైన బీజాలు తీసుకొస్తుంది. People will be born again. ప్రజలకి కనిపిస్తారు. People will be saved. రక్షించబడతారు. New walks will be added to the church. మతపరమైన ఆ విధమైన Miracles will take place. ఆ యొక్క గొప్ప అద్భుతాలు And you will see God move in the congregation. ఆ సంఘములు దేవుడి కదలికను చూస్తారు. What can we do? గ్లోరీ. What can we do? మీరేం చేయగలం? We can only take a seed and put it in the ground. ఆ విత్తనాన్ని తీసుకుని నేలలోకి వేయగలుగుతాం, నాటగలుగుతాం. And that seed has to be germinized. ఆ బీజము ఫలదీకరణ And చెందాలి. if that seed is germinized, ఆ యొక్క విత్తనము ఫలదీకరణం చెందితే we have to give that seed the right kind of atmosphere. అది ఎదగాలంటే సరైన వాతావరణాన్ని దానికి ఇవ్వాలి, నీరు అవన్నీ పోయాలి దానికి. And when that germinized seed will live, అప్పుడే ఆ విత్తనం జీవిస్తుంది. the sun has to come to a certain power. మరి ఆ సూర్యుడు కూడా దాని మీద ప్రకాశించాలి. Not more than that. మరి వేడి ఎక్కువ ఉన్న ఆ యొక్క సూర్యరశ్మి కావాలి. దానికి ఎంత కావాలో అంతే సూర్యరశ్మి కావాలి. Otherwise the seed will be burned. లేదంటే సూర్యుడు ఎక్కువగా వస్తే ఆ విత్తనం మారిపోతుంది. And then it has to come to a certain atmosphere. మరి అలాంటి సరిపోయేటటువంటి వాతావరణంలోనికి ఆ విత్తనం రావాలి. But then it has to come to a certain atmosphere to hatch. మరి ఆ యొక్క గుడ్డు కూడా అది పగలాలంటే పొది పగలాలంటే అది కూడా ఒక సరైన వాతావరణంలోకి రావాలి. No matter how fertile that egg is, but if it is not given the right atmosphere, it will not hatch. మరి ఆ గుడ్డు ఎంత చక్కగా మరి అది ఎంత చక్కగా ఉన్నప్పటికీ అది సరైన వాతావరణంలోకి రాకపోతే అది పగిలి దాంట్లో నుంచి పిల్ల రాదు. And this is the kind of atmosphere
were born under. మనము ఇలాంటి వాతావరణం కింద జన్మించాం. Amen. The new words. ఆ నూతన జన్మ కూడా అలాంటి వాతావరణంలోనే మనకి ఇవ్వబడింది. That the seed, the word of God, is planted in the heart of faith. మరి ఆ యొక్క దేవుడి వాక్యము విశ్వాసము కలిగిన హృదయంలో నాటబడింది కాబట్టి And the Son of God, Jesus Christ, shined upon my heart. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు నా హృదయం మీద ప్రకాశించాడు. And gave the right atmosphere for his life to come forth. ఆయన జీవితున్నాడు, అది బ్రతకడానికి ఒక సరైన వాతావరణంలో నేను వచ్చాను. ఎంత అద్భుతమైన కార్యం. We all can testify to that. దానికి మనందరం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. That you experience that in your life one day. మరి మీ జీవితాల్లో ఒక దినాల మీరు దాన్ని అనుభవించారు. That how God reached out to you. దేవుడు ఏ విధంగా నీలోకి వచ్చాడు. The day you were born again. నీవు తిరిగి జన్మించిన రోజు ఏం జరిగిందో నీకు తెలుసు. Amen. What a wonderful experience that was. ఎంత అద్భుతమైన అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారు. Like in the 13th chapter of Matthew. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో And he said that the word of God is a seed. దేవుడి వాక్యము ఒక విత్తనమైన And the sower went out to sow that seed. మరి ఆ విత్తనాన్ని విత్తువాడు వెళ్ళి విత్తుతూ ఉన్నాడు. And I bet many people are farming in this area. మరి ఈ యొక్క ప్రాంతంలో అనేకులు ఆ యొక్క వ్యవసాయదారులుగా And you ఉన్నారు. know how to sow the seed. ఆ విత్తనాన్ని ఎలా చల్లాలో ఎలా నాటాలో మీకు తెలుసు. And if you sow the seed of wheat, మరి ఆ యొక్క గోధుమని నాటితే then you will bring forth wheat. మరి ఏది నాటావో ఆ గోధుమలే వస్తాయి పంటలు. But you have to take a proper care of that field. మరి నాటిన తర్వాత ఆ పంటని జాగ్రత్తగా చూసుకోవాలి. If you sow corn, then you will get a crop of corn. నీవు ఆ యొక్క మొక్కజొన్నని నాటితే మొక్కజొన్న పంటే వస్తుంది. And that's the same thing with the word of God. దేవుడు వాక్యం కూడా అలాగే ఉంది. If you take the promise that God has made to you, దేవుడు నీకు చేసిన వాగ్దానం నువ్వు and తీసుకున్నట్లయితే if you place it in the right atmosphere, ఆ వాగ్దానాన్ని తీసుకొని నీ యొక్క హృదయం అనే సరైన వాతావరణాన్ని నాటితే produce a life that is in that seed. ఆ విత్తనంలో వాగ్దానంలో ఉన్న జీవము నీలో What we need is the right kind of a heavenly atmosphere. అది ఒక సరైన పరలోకపు వాతావరణంలో ఆ వాక్యం ఉండాలి. Then something is going to happen. అది ఖచ్చితంగా అప్పుడు ఏదో ఒకటి And జరుగుతుంది. that's why I said this evening, if you take the word ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని and place it in the right atmosphere, దాన్ని తీసుకొని సరైన వాతావరణంలో పెడితే something will happen. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. We need to produce this word again. ఈ వాక్యాన్ని మరలా మనం ఉత్పత్తి చేయవలసి ఉన్నది. Jesus was that word. యేసే ఆ వాక్యమై ఉన్నాడు. Took him and put him on the cross. ఆయన గురువుకి ఎక్కాడు. Then nailed him on the cross. ఆయనని కలవరి మార్కేసి కొట్టాడు. But on the living atmosphere of the Holy Spirit tonight, మరి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ యొక్క సజీవ వాతావరణం ద్వారా it will bring forth the results that we need today. మనకు అవసరమైన ఫలితాన్ని ఆయన తీసుకుని వస్తుంది. God's word under the right atmosphere. ఆ దేవుడి వాక్యం సరైన వాతావరణంలో ఉండటం ద్వారా It will produce what it said it will produce. ఆ వాక్యము ఏమి జరుగుతుందని చెప్తుందో ఆ ఫలితాన్ని తీసుకొస్తుంది. But you have to take that word and put it in the right atmosphere. ఆ ఫలితాలు రావాలంటే ఆ వాగ్దానాన్ని తీసుకొని సరైన వాతావరణంలో పెట్టాలి. You cannot take that word and place it in the seminary. ఆ వాక్యాన్ని తీసుకొని ఆ యొక్క తత్వశాస్త్రులు ఆ సెమినరీలో You పెట్టలేవు. cannot take the word of God and place it in the Bible college. మరి ఆ వాక్యాన్ని తీసుకొని బైబిల్ కళాశాలలో పెట్టలేవు. They don't believe in signs and wonders. వారు కాదు ఆ యొక్క సూచక్రియని అద్భుతాన్ని If నమ్మేది. you take the word and place it there, it won't bring forth anything. వాక్యాన్ని తీసుకొని అక్కడ పెడితే అది ఏది కూడా ఫలించలేదు. Because that is the wrong atmosphere. అది తప్పిదమైన వాతావరణం కాబట్టి అక్కడ ఏం జరగదు. But that same word, you take it and put it in the right atmosphere. ఆ వాక్యాన్ని తీసుకొని నీవు సరైన వాతావరణంలో పెట్టి చూడవు. What kind of atmosphere? ఎలాంటి వాతావరణము? It has to be a surrendered atmosphere. ఆయనకి సమర్పించుకున్నటువంటి వాతావరణం. Under that word until it starts growing in your life. మరి ఆ నీ జీవితంలో అది అప్పుడు ఎదగడం ప్రారంభిస్తున్నది. Stay with that word until it takes hold over your life. మరి ఆ వాక్యం నీలో ఫలించేంత వరకు ఆ వాక్యముతో నేను గట్టిగా పట్టుకొనుండు. Stay with that seed until the life of that seed starts manifesting in your ఆ life. యొక్క విత్తనంలో ఉన్న జీవము నీ జీవితంలో ప్రత్యక్షపరచబడేంత వరకు కూడా ఎదురు చూడు. In the book of Mark chapter 11 and verse 22. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో See, Jesus said, యేసు అంటున్నాడు, if you say to this mountain, నీవు ఈ పర్వతముతో చెప్పివే, and he said, be moved, నీవు తీసివేయబడి ఆ సముద్రంలో పడవేయబడని చెప్తే, and if you don't doubt in your heart, అలా చెప్పి నీ హృదయంలో but సందేశించకపోతే, if you believe what you have said, నీవు చెప్పింది నువ్వు నమ్మితే then it will come to pass. ఖచ్చితంగా నెరవేరుతుంది. So you have to believe what you have said. నీవు ఏం
కానీ ఆ వాతావరణంలో నువ్వు రావాలి. And that's why I would love to be with the people like this today. అందుకే ఇలాంటి ప్రజలతో ఉండడం ఇష్టపడుతున్నాను. The atmosphere is so good here. ఇక్కడ వాతావరణం ఎంతో చక్కగా ఉంది. Because it's an atmosphere of faith. విశ్వాసం యొక్క వాతావరణం, It's an atmosphere of belief. విశ్వాసం యొక్క వాతావరణం, It's an atmosphere where God is welcome. ఓ దేవుని ఆహ్వానించే వాతావరణం. It is an atmosphere that you can create by your life. ఓ నీ యొక్క స్వరముతో నీవు ఆ వాతావరణాన్ని It is సృష్టించాలి. the atmosphere you create by the way you live. నీవు జీవించే విధానం ద్వారా ఆ వాతావరణాన్ని You can సృష్టించాలి. create this atmosphere by the way you think and talk about. నీవు ఆలోచించే విధానం ద్వారా, మాట్లాడే నీ మాటల విధానం ద్వారా ఆ వాతావరణాన్ని సృష్టిస్తావు. And that's why we would love to be in such kind of atmosphere. అందుకే అలాంటి వాతావరణంలో ఉండడానికి మనం ఎక్కడ ప్రేమిస్తూ ఉన్నాం. So it is you who create that atmosphere. ఆ వాతావరణాన్ని సృష్టించేది వాస్తవంగా నీవే. And then when you create that atmosphere, ఆ వాతావరణం సృష్టించి then we can pray for the sick. అప్పుడు నువ్వు జబ్బుబడిన వారి కోసం ప్రార్థిస్తావు. The sick will be healed. అప్పుడు స్వస్థతలు కలుగుతాయి. Then you can cast out the devils and they will flee. అలాంటి వాతావరణం వచ్చిన తర్వాత నువ్వు దయ్యం కలగొట్టే అవి పారిపోతాయి. We as a church, we must wake up. మనము నిద్ర మేలుకోవాలి. We must come back to that old-fashioned revival and worship, praising God. ఓ దేవుని ఆరాధించే ఆ పాత ఆరాధనలోనికి, ఆ ఉద్యోగంలోకి మనం రావాలి. Oh, I remember when even I was a boy, we used to have all-night prayers. మరి ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు రాత్రికాల కూడికలు కలిగి ఉండేవాళ్ళ ప్రార్థన, రాత్రంతా ప్రార్థన కలిగి Night ఉండేవాళ్ళు. prayer meetings we used to have. ఓ రాత్రి ప్రార్థన Oh, we కలిగి would ఉండేవాళ్ళు. experience the spiritual atmosphere there. అక్కడ ఆత్మీయమైన వాతావరణం గొప్పగా ఉండేది. And that's how we can bring the children into the kingdom of God. ఆ విధంగానే ఆ పిల్లల్ని దేవుడు రాజ్యంలోకి తీసుకురావాలి. Because it takes the atmosphere to do that. అది చేయాలంటే వాతావరణం కావాలి. And that's what the church needs today. ఈ రాత్రికాల సమయంలో ఈ రోజు సంఘానికి కావాల్సినదే We don't need theology. తత్వశాస్త్రం We కాదు, don't rituals and creeds. ఓ ఆ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు కాదు. But we need the Spirit of God to be poured out upon the church. ఓ సంఘంలో కుమారికి రానికి దేవుడు ఆత్మ అవసరం లేదు. And that will bring the people to a spiritual atmosphere. అదే ప్రజల్ని ఆ ఆత్మీయ ఆ వాతావరణం తీసుకొస్తుంది. Not that one person is, I believe this, and another person is, I believe that. ఓ ఒక వ్యక్తిని ఇది నమ్ముతున్నాను అది నమ్ముతున్నాను చెప్పడం In కాదు. that type of atmosphere, the Holy Spirit cannot work. అలాంటి వాతావరణంలో, వ్యత్యాసాల వాతావరణంలో దేవుడి ఆత్మ కదలలేదు. And that's why the need today is to be united. మరి ఈ రాత్రికాల సమయంలో ఉన్న అవసరం ఏమైందంటే మనం ఐక్యతలోకి రావాలి. Why the need is to come in one heart, one spirit, one mind, one accord. అంటే ఒకటే ఆత్మలోకి, ఒకటే హృదయంలోకి, ఒకటే తలంపులోకి. Oh, brother, sister, we are way behind in that. ఓ మనం దానిలో వెనకున్నాం ప్రియులా. We have been in miles down that road now. మరి ఆ మార్గానికి చాలా దూరంలో ఉన్నాం మనం. What you remember, I reminded you what happened in Africa. మరి ఆఫ్రికాలో ఏం జరిగిందో మీకు గుర్తు Just చేశాను. one miracle, ఒక్క అద్భుతం, one prayer, ఒక్క ప్రార్థన, and 25,000 people were healed. 25,000 మంది స్వస్థత కొనుక్కున్నారు. That is not the God just of the past, అది చరిత్రలో ఉన్న దేవుడు మాత్రమే. but He's the same yesterday. ఆయన నిన్న He's the same today. He's the same forever. Because that is the challenge of the living Word of God. దేవుడి సజీవ వాక్యానికి ఇవ్వబడిన ఆ సవాలు అయినది. Give it the atmosphere of your faith. నీ విశ్వాసం యొక్క వాతావరణాన్ని దానికి ఇచ్చి చూడు. And give it the atmosphere of the Holy Spirit. పరిశుద్ధాత్మ వాతావరణం ఇచ్చి చూడు జరుగుతుంది. Give it the atmosphere of men and women who will stand with that Word of God. దేవుడు వాక్యముతో నిలిచి ఉన్న ఆ యొక్క స్త్రీ పురుషులు ఉన్నట్లయితే ఏ చూడుకో చూడు. That's the atmosphere that we need. మనకి కావాల్సిన వాతావరణం అదే. And then we see what happens amongst us. మన మధ్యలో అప్పుడు ఏం జరుగుతుందో చూడు. We should run about after anything else. మనం ఇంకా దేని కాపరి చేస్తున్నాం. But we have to create that atmosphere here. ఆ వాతావరణాన్ని మనం Some సృష్టించాలి. people say, oh, let's go to that revival meeting of God. ఓ అదే గొప్ప ఉద్యమం జరుగుతుంది, మనం ఆ ఉద్యోగుడికి వెళ్దామంటారు. Oh, there are healing revival is there. Let's go there. Something is happening. అక్కడ స్వస్థత కూడికలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్దామంటారు. You don't have to go here and there. నీవు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. Amen. You create that atmosphere right here. That people will come here. You won't have to go there. ఆ ఉద్యోగుడికి ఇక్కడే జరుగుతుంది, ప్రజలందరికీ That same God that is doing it there will do it here. అక్కడ చేసి ఆ దేవుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తాడు. We have to come to a place where
must want Christ. క్రీస్తుని కలిగి ఉండే ఆ స్థానంలోకి రావాలి. So Aaron said, సహోదరుడు అనమంటున్నాడు, he said, take the whole world away from me, ఈ లోకాన్ని అంతా నా నుంచి తీసివేయి, but give me Jesus. నాకు యేసును చాలు. And we come to that point in our life. జీవితంలో అలాంటి కాలం కాదు. Then we can say, take everything from me, but give me Jesus. నాకు అన్ని తీసివేసి యేసును నాకు చెప్పాలి. That's the way when we get born again. మనము తిరిగి జన్మించినప్పుడు ఆ విధంగా ఉంటుంది. Something takes place within us. మనలో ఏదో కార్యం జరుగుతున్నది పిల్ల. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The sick gets healed, the sinner gets saved. ఓ పాపి రక్షించబడతాడు, తప్పుపడినవాడు స్వస్థత Because పొందుకుంటాడు. there's a godly spirit around that person. ఆ వ్యక్తి చుట్టూ ఆ దైవికమైన ఆత్మ ఉంటుంది కాబట్టి Then we'll be dealing in the spiritual things of God. ఓ దేవుడి ఆత్మీయ కార్యములలోనే వాడు ఉంటాడు కాబట్టి It's time for us to wake up now. ఓ మనం మేలుకొనే సమయం ఇదే. Because we are not trying to impersonate something. ఏదో ఒకదాన్ని అనుకరించే సమయం But కాదు. it's time that you have to have faith within you. మీలో విశ్వాసం కలిగి ఉండే సమయం ఇది. The Spirit of God moves amongst His people today. ఆయన ప్రజల మధ్యలో ఆయన ఆత్మ కలగడం. There is a spirit that is speaking louder than my lips today. ఓ రాత్రికాల సమయంలో నేను మాట్లాడే స్వరం కంటే బిగ్గరగా పలికే స్వరం. And you can hear that spirit speak to your heart today. ఓ నిజంగా ఆ ఆత్మ నీ హృదయంలో మాట్లాడే ఆ స్వరాలను వింటూ ఉన్నావు. Because it is the atmosphere అది ఆ వాతావరణమైనది. that you have to learn to love everyone. మరి ఆ ప్రతి ఒక్కరిని ప్రేమించడం You నేర్చుకోవాలి. have to have a kind heart. ఓ దయగలిగిన హృదయం కలిగి ఉండాలి. You have to be in a place where you can be kind to everyone. ప్రతి ఒక్కరి మీద దయ చూపించే గుణాలు You కలిగి have to be gentle. మరియు మృదువుగా ఉండాలి. You have to be patient. ఓ ఒక ఓర్పు కలిగి ఉండాలి. That will make your life different. మరి అదే నీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. It will make your associates different. ఓ నీవు కలిగి ఉండే స్నేహితులను మార్చుతున్నది. Then you will honor God with your life. ఈ జీవితంతోనే దేవుని గౌరవిస్తావు. Only thing you have to change is change the situation. నీవు మార్చాల్సింది నీ యొక్క పరిస్థితిని మార్చుకోవాలి. It can be done in your home. నీ యొక్క గృహంలో It జరగచ్చు, can be done in your నీ life. జీవితంలో జరగచ్చు, It can be done in your నీ church. సంఘంలో జరగచ్చు, It can be done in this country if they want to. మరి ఈ యొక్క దేశంలో కూడా అది జరగవచ్చు. It can be done in the whole world. ఈ లోకం అంతటిలో కూడా జరగవచ్చు. Because it is the atmosphere which counts. ఆ యొక్క వాతావరణమే అవసరమైన కార్యం. Make up the atmosphere within you. మరి నీలోనే ఆ వాతావరణాన్ని సృష్టించుకోవాలి. Years back, ఆ సంవత్సరాల క్రితం there used to be a few sisters come to our church. మా సంఘానికి కొంతమంది సహోదరులు వచ్చేవారు. And sometimes, the sisters would be saved, but their husbands are not saved. మరి కొన్నిసార్లు మనం చూస్తే సహోదరులు రక్షించబడతారు, వారి భర్తలు మాత్రం అవిశ్వాసంగా ఉంటారు. Very critical situation. మరి చాలా క్లిష్టమైన పరిస్థితి అది. And so once time, a sister came and said, Pastor, pray for my husband that God will change my husband. మరి ఒక సహోదరు వచ్చి ఆమె నాతో అన్నది, మరి కాపరి మా యొక్క భర్త గురించి ప్రార్థించు, ఆయన మార్పు చెందేటట్టు ప్రార్థించమని. And I said, God will never change your husband. మరి నేను అన్నాను, దేవుడు నీ భర్తను ఎప్పుడు మార్చడం The లేదు. one you are living with, you have to live with him always. నీవు ఎవరితో అయితే జీవిస్తూ ఉన్నావో నీ జీవితకాలం అంతా ఆ వ్యక్తితోనే జీవించాలి నువ్వు. Amen. So God won't change your husband. నీ భర్తని మార్చడు దేవుడు. I said, you change yourself first. నీవు మార్చుకోబట్టవాలి. You change your atmosphere in your home first. నీ గృహంలో నీ వాతావరణాన్ని నువ్వు మార్చుకోవాలి. There is that change about it. That will change his life. ఖచ్చితంగా ఆ విధమైన వాతావరణాన్ని నువ్వు మార్చుకుంటే నీ భర్తను అదే మార్చుకుంటే. You know that story. I want to tell a story tonight before we close. మరి ఊహించడానికి ముందు ఆ కథని చెప్పాలి. And there were two drunkards. మరి ఇద్దరు తాగుబోతున్నారు. And you who read the message, you know that story, మరి right? వర్తమానం చదివే వాళ్ళు ఈ యొక్క కథని అందరికీ జ్ఞాపకం ఉన్నది. How many of you remember that story? ఆ కథ ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? And you know that what a wonderful story. But Oh, yet, I feel like telling you, remind me of the story. మరొకసారి ఆ కథని జ్ఞాపకం చేస్తాను. And these two friends, they were drunks. మరి ఇద్దరు స్నేహితులు తాగుబోతులు. Every day this guy he would come home. మరి ప్రతిరోజు ఈ యొక్క వ్యక్తి బాగా తాగి వస్తాడు. And his wife would prepare food for him. మరి తన భార్య తన కోసం ఆహారం And ఇస్తుంది. he would create a whole fuss in the house. ఓ నా యొక్క ఇంట్లో వాడు గందరగోళం చేస్తాడు. And he will beat her, he will shout at her. వాడు తాను ఎదుర్కొండే వదులుకొండే అని కొడతానే ఉంటాడు. This is not good, that is not good. ఇది భార్య పక్కన పడేస్తాడు. And like our Indian husbands, మన భారతీయ భర్తలు ఎలా ఉంటారో మీకు తెలుసు. in the culture of India, unless you beat the woman, you are not a man. మరి భారతీయ సంస్కృతి ఏమైంది, భార్యని కొట్టకపోతే నువ్వు మొగోడివి కాదంటారు. Amen. హల్లెలూయా. Praise the Lord. ఆమేన్. Amen. But
The prophet told us different. మరి ప్రవక్త వేరే కార్యం చెప్పాడు. He said, a man who lifts his hand upon a husband is not a man. మరి ఆయన విరుద్ధంగా చెప్పాడు, భార్యకి చేసేవాడు మగోడు కాదన్నాడు. హల్లెలూయా. And I have no respect for any man who beats his wife, who raises his hands upon మరి his wife. భార్య మీద చేయట్టే వాడికి ఏ గౌరవం ఇవ్వనని అన్నాడు ఆయన. Amen. హల్లెలూయా. And I don't respect that person either. నేను కూడా గౌరవించను అలాంటిది. Anyway, so this lady, she was a good believer. మరి ఈ యొక్క స్త్రీ చాలా మంచి విశ్వాసం. And she really loved the Lord. చాలా ప్రభువు చాలా ప్రేమించింది. And she would never fuss about, she would never reply, she would not shout back. ఆ విధంగా ఆమెను కొట్టినా తిట్టినా ఎంత మాత్రమూ కూడా జవాబు చెప్పేది. But she would always put up with him. మరి ఆయన భరించేది, ఓర్తో భరించేది. So one fine day they used to dance, they were drinking, and they had discussion, both of them. మరి ఆ ఇద్దరు కూడా బాగా తాగి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. And one fellow said, the other fellow said, well, there are no Christians, I don't believe in Christianity, there are no Christians. వారిద్దరిలో ఒకడు అన్నాడు, క్రైస్తవులు నమ్మరు, అసలు క్రైస్తవులు అనేది లేదు, అంతా వస్తుంది అన్నాడు. No, there is a Christian, I believe there is a Christian. ఆ మంచి భార్య కలిగిన వాడు అంటున్నాడు, అలా కాదు, క్రైస్తవులు ఉన్నారు, నాకు తెలుసు క్రైస్తవులు ఉన్నారు అంటున్నాడు. వాడు ఇప్పుడు అంటున్నాడు, క్రైస్తవులు చూడలేదు, అసలు క్రైస్తవులే లేదు అంటున్నాడు. మరి భర్త అంటున్నాడు, ఇదిగో క్రైస్తవురాలు నేను చూపిస్తాను అంటున్నాడు. ఓ నిన్ను ఈ రోజు తీసుకెళ్ళి అసలైన క్రైస్తవుల వరకు చూపిస్తాను అంటున్నాడు. మరి ఇంటికి వెళ్ళిద్దరు కూడా మరి ప్రతిరోజు మీరు ప్రవర్తించిన దానికంటే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారు. He came with his friend home. వాడు స్నేహితులు తీసుకొచ్చాడు. And he acted like more than he was drunk. He was just acting more. మరి వాడు మామూలుగా సహజంగా ప్రవర్తించే దానికంటే ఆ రోజు ఎక్కువ తాగినలాగా ప్రవర్తిస్తున్నాడు. And he said, bring me some eggs. ఓ ఆ గుడ్డు తీసుకురా. And so this woman, she probably went and fried the eggs and ఓ భయపడుతూ వెళ్ళి వెంటనే గుడ్డు తీసుకొచ్చి threw it away. ఏ గుడ్డు బాగా తీసుకొచ్చాడు. And this woman, she started cleaning up the place, singing a song, a hymn. హల్లెలూయా. ఆ యొక్క పాట పాడుతూ ఆ యొక్క గుడ్లను ఎత్తినాడు. హల్లెలూయా. I don't get a Christian. ఓ నేను చెప్పాను కదా క్రైస్తవులు ఉన్నారని చూడు. That's what we want to do. ఈ రోజు మనకు అది కావాలి. That man, he gave his life to the Lord. ఆ రోజు ఆ వ్యక్తి ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించాడు. That's what we want to do. ఈ రోజు మనకు అది కావాలి. Create an atmosphere. అలాంటి వాతావరణాన్ని Then the life will be changed. ఆ జీవితం మారుతుంది. Demons will flee. ఓ దయ్యాలు వెళ్ళిపోతాయి. Sick will be healed. ఓ God will start moving amongst us. How wonderful it would be that you desire to be around Jesus. మరి యేసు చుట్టూ అలా ఉండుట ఎంత అద్భుతంగా I can imagine when Jesus was upon this earth. యేసు ఈ భూమిలో ఉన్నప్పుడు Everybody wanted to be around him. అందరూ వచ్చి ఆయన చుట్టూ And చేరేవాళ్ళు. many times the disciples had a very hard job to keep them away from him. ఓ ఆ యొక్క శిష్యులు ఎప్పుడు కూడా అందరూ యేసు దగ్గరికి వస్తుంటే వారందరినీ కూడా వెలగొట్టేవారు. He created a good atmosphere around himself. యేసు ఎప్పుడు కూడా అలాంటి మంచి వాతావరణాన్ని సృష్టించేవాడు. He was a bundle of God's love. మరి ఆయన దేవుడి యొక్క ప్రేమ సమృద్ధి ఆయన Always wanted to be around him. మరి ఎప్పుడు కూడా యేసు చుట్టూ ఉండాలని కోరేవారు. But what about if his life comes in you today? ఆయన జీవం మీలోకి వస్తే ఏమవుతుంది? Then you will be that kind of a person. నీవు అలాంటి వ్యక్తిగా మారిపోతావు. You will be wanting to be around you. ప్రజలు నీ చుట్టూ ఉండడానికి ఇష్టపడతారు. Because you will be a bundle of God's love. నీవు దేవుడి ప్రేమ చుట్టగా ఉంటావు. Jesus gave us an example of what we are looking at. మరి మనం ఏం చూస్తున్నామో దానికి ఉదాహరణగా చేస్తున్నాము. He reflected his life. తన జీవితాన్ని ఆయన ప్రతిబింబించేశాడు. That was through the word. He reflected his life. ఆ వాక్యము ద్వారానే తన యొక్క జీవితాన్ని ప్రతిబింబించేశాడు. And it was God's mirror that we can look into. మరి మనము అలాంటి దేవుడి అద్భుతములను He చూడగలుగుతాం. identified himself with him. ఆయన ఆ తనతో కూడా గుర్తింపజేసుకున్నాడు. So much so that he could say that if you have seen me, you have seen him. ఓ ఆయన ఎంత గొప్ప ప్రతిబింబమైనాడంటే ఆయన ఇలా అంటున్నాడు, నీవు నన్ను చూస్తే దేవుడు చూస్తే That was the perfect example. మరి అది పరిపూర్ణమైన ఉదాహరణ. All along his life through. తన జీవితం అంతా కూడా అదే What a character he ఓ was. ఎంత గొప్ప గుణ All the లక్షణాలు. characters of God was poured into him. దేవుడి గుణమంతా కూడా సమృద్ధిగా ఆయన యొక్క మనిషి. He was that
నమ్మకం ఈనాడు. What kind of character we have today? ఈరోజు మనం ఎలాంటి గుణాన్ని కలిగి ఉన్నాం? What do we have God's character poured into us today? మరి దేవుడి యొక్క గుణం మనలో కుమరించబడిందా? As you live, నీవు జీవిస్తుంటే it's your character that molds who you are. మరి నీవు ఎవరైనా నీ యొక్క గుణాలక్షణమే నిన్ను మార్చేది ఇప్పుడు కూడా. Many times you see the words written there, the prophet said in the church. మరి ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు సంఘంలో ఉంటాయి. What is that? ఏంటది? The beauty of the church lies in her character. మరి ఆ సంఘం యొక్క సౌందర్యం అనేది ఆ గుణాలక్షణంలో ఉందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. What is the beauty of a woman? ఒక స్త్రీ యొక్క అందం ఏమైనది? సౌందర్యము. Not the skin, ఆ చర్మము కాదు, not the color, ఆ రంగు కాదు, but it is her character. ఆ గుణాలక్షణమే ఆ సౌందర్యమైనది. దేవుడికి స్తోత్రం. The world goes after beauty, లోకమేమో అందం వెనకాల పరిగెడుతుంది. but a believer goes after character. అయితే ఒక విశ్వాసి మాత్రము గుణాన్ని చూస్తాడు. God is not looking for beauty, దేవుడు అందాన్ని చూడడు, but God is looking for character. దేవుడు గుణాలక్షణాన్ని చూస్తాడు. He wants a wife with a character. ఆయన గుణాలక్షణాన్ని వెతుకుతాడు. That's the beauty He is looking for in His wife. తన భార్యలో అలాంటి సౌందర్యాన్ని చూస్తాడు కానీ బాహ్యమైన దాన్ని చూడడు. And when you move around in society, మరి మనము సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు is that character is your beauty which you present. మరి నీవు చూపించే ఆ గుణాలక్షణమే నీ సౌందర్యం ఉన్నది. You know, there is something about the character. ఆ యొక్క గుణాలక్షణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. You just love to be in His presence. మరి ఎప్పుడు అందరూ అలాంటి సన్నిధిలో ఉండాలని కోరుతారు. Always, if you are people who love the Lord, ప్రభువుని ప్రేమించే ప్రజలుగా మీరు ఉన్నట్లయితే you want to be in the presence of people with that kind of a character. అలాంటి గుణాలక్షణము కలిగి ఉన్న ఆ ప్రజల సన్నిధిలోనే ఉండాలని కోరుతారు. Amen. హల్లెలూయా. And I believe that each and every one of you are like a dynamo. మరి మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక మరి ఆ డైనమో ఆ యొక్క వెలుగును ప్రసరించే వారిగా In ఉన్నారు. those old days, I don't know how many remember we put dynamo on the cycle and we are going. That produces a little electricity. మరి ఆ యొక్క పాత దినాల్లో మన సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఆ యొక్క వెలుగుని పుట్టించే ఆ యొక్క వెలిగించేటటువంటి ఆ యొక్క డైనమోని కలిగి ఉంటాం. I said one of us are like that dynamo. మరి మనలో ప్రతి ఒక్కరు దాని వల్ల ఉన్నాం. Praise the Lord. ఆ వెలిగించే వెలుగు వల్ల ఉన్నాం. You are creating an atmosphere of yourself there. మరి అక్కడ నీవు ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటున్నావు. Amen. And people want to be around you because of that power, because of that presence that is around you. మరి నీ చుట్టూ ఉన్న ఆ సన్నిధిని బట్టి ప్రజలు నీ చుట్టూ ఉండాలని కోరుతారు ఇప్పుడు కూడా. Their character creates that atmosphere. ఆ యొక్క గుణాలక్షణమే ఆ యొక్క వాతావరణాన్ని The సృష్టిస్తుంది. character makes you what you are. మరి ఆ గుణాలక్షణమే నువ్వు ఎవరైనా చూపిస్తూ And ఉన్నావు. that's why today, if you have got the token, అందుకే ఈ రోజు నువ్వు ఆనవాన్ని పొందుకున్నట్లయితే then you create a spiritual atmosphere around you. అప్పుడు నీ చుట్టూ ఆత్మీయ వాతావరణాన్ని నువ్వు సృష్టించుకుంటావు. Because there is a power there within you. నీలో ఒక శక్తి ఉన్నది. When you walk, నువ్వు నడిస్తే people know that you are a Christian. నువ్వు నడిచేటప్పుడే నువ్వు క్రైస్తవులను ప్రజలందరూ చేస్తున్నారు. And today, amongst thousands, you can recognize and say, that is a Christian. ఓ వేల మధ్యలోకి వెళ్ళినా కూడా ఆ వారు క్రైస్తవులని సులువుగా గుర్తుపడతారు. Amen. Praise the Lord. హల్లెలూయా. They will believe your word. They will want to be in your presence. You are salt of the earth. మరి నీ వాక్యాన్ని నమ్మినప్పుడు నువ్వు ఈ లోకానికి ఉప్పుగా ఉంటావు. ప్రజలు నీకు ఆకర్షితులవుతారు. That's why it's so important to apply the token. అందుకే ఆ యొక్క ఆనవాన్ని మనం ప్రదర్శించి చాలా And ప్రాముఖ్యమైనది. after you apply the token, you have to walk with that. మరి ఆ యొక్క ఆనవాన్ని నువ్వు పూసుకున్న తర్వాత దానితో నువ్వు నడవాలి. Apply the token in prayer. ప్రార్థనలోనే ఆ యొక్క ఆనవాన్ని నువ్వు పూసుకోవాలి. Apply it with such a love in your heart. నీ హృదయంలో దేవుడి మీద ఎంతో ప్రేమతో ఆ యొక్క ఆనవాన్ని నువ్వు పూసుకోవాలి. That you know something is going to take place. ఏదో ఒక కార్యం జరగబోతుందని అప్పుడు నువ్వు ఎరుగుతావు. And when you talk to that child of God, ఆ దేవుడి కుమార్తెతో when you మాట్లాడినప్పుడు, talk to your children, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు, when you talk to your husband, నీ భర్తతో when you మాట్లాడినప్పుడు, talk to your wife, నీ భార్యతో మాట్లాడినప్పుడు you know that something has happened there. ఓ ఏదో జరిగినది వారు There కనిపెడతారు. is a change. ఒక మార్పు జరిగింది. A life has changed. ఓ జీవితం మారింది. Because the atmosphere has changed. ఆ వాతావరణం మారింది. మాటలు మారిపోయి వాతావరణం మారింది. And tonight I can tell you, మరి ఒక రాత్రికాల సమయం ఈ if you మాటలు create the atmosphere, నీవు ఆ వాతావరణాన్ని సృష్టిస్తే if you have unbelieving husband, you can claim him tonight. ఓ నీ భర్త అవిశ్వాసి అయినట్లయితే ఈ రాత్రికాల సమయంలో నీ భర్త రక్షణను నువ్వు పొందుకుంటావు. If you have unbelieving wife,
that you can claim her tonight. నీ భార్య విశ్వాసరాలైతే రాత్రికాల సమయంలో ఆమెను పొందుకుంటావు. If you can claim, if the children are unbelieving, you can claim them tonight. నీ బిడ్డల విశ్వాసం ఏంటంటే వారిని పొందుకుంటారు రాత్రికాల Children సమయంలో. can claim the parents if they are unbelievers. తల్లిదండ్రులు అవిశ్వాసులైనట్లయితే ఈ రాత్రికాల సమయంలో వారిని పొందుకుంటావు. In this atmosphere, ఈ వాతావరణంలో you can say they are mine in the name of the Lord Jesus Christ. I claim them. వారిని పొందుకుంటున్నారు. వారు నాలో Apply the token to your house. ఆడవాళ్ళని నీ యొక్క గృహాన్ని పూసుకో. Apply the token to your family. నీ కుటుంబాన్ని నువ్వు పూసుకో. Create an atmosphere around you నీ చుట్టూ ఆ వాతావరణాన్ని సృష్టించుకో. that they will drop into that presence. వారు నేరుగా వచ్చి ఆ సన్నిధిలో ఉంటారు. It's time for you to claim your household. యొక్క గృహం వారిని నువ్వు తీసుకునే సమయం ఇది. Amen. You must do it. This is evening time. ఇది సాయంకాల సమయం కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాలి. After this, there's not going to be time no more. దీని తర్వాత సమయం ఉండదు ఇక. This is the time to apply the token. ఆ ఆనవాళ్ళని తీసుకునే సమయం ఇది. Your judgment is going to fall upon this earth. ఈ భూమి మీద ఆయన యొక్క తీర్పు పడబోతుంది. God is going to destroy this world. ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. But the angel of death is going to strike. ఆ మరణ దూత ఈ భూమిని తాకబోతుంది. But the prophet said, in the evening time there shall be light. అయితే ప్రవక్త చెప్పాడు సాయంకాల సమయంలో వెలుగు కలుగును. And when the light comes, ఆ వెలుగు వచ్చినప్పుడు in the evening time, సాయంకాల సమయంలో apply the token. ఆ ఆడవాళ్ళని నువ్వు పూసుకో. Apply the blood of Jesus Christ to your household. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నీ యొక్క గృహానికి నువ్వు పూసుకో. Claim your family. నీ కుటుంబానికి నువ్వు Claim చేయండి. your children. నీ యొక్క పిల్లలకి చేయండి. Bring them under the blood. వారందరినీ కూడా రక్తం కిందికి తీసుకురా. Because someday morning Jesus will come. వాతావరణ ఉదయకాల సమయంలో ఆ గొప్ప యేసు రాబోతున్నాడు. And he will take his people home. తన యొక్క ప్రజల్ని ఆయన గృహానికి తీసుకుని వెళ్తాడు. Apply the token with confidence tonight. ఈ రాత్రికాల సమయంలో ధైర్యంతోనూ ఆ ఆనవాళ్ళను పూసుకో. Tomorrow might be too late. Tomorrow might be too late. మరి రేపు ఆలస్యం అయిపోవచ్చు. Apply it tonight. ఈ రాత్రికాల సమయంలో ఆనవాళ్ళను తీసుకోవాలి. Hallelujah. ఆమేన్. The death angel is passing by. ఆ మరణ దూత వెళ్తున్నది. It's going to be spiritual death. అది ఆత్మీయ మరణము. It's going to be destruction. అది ఒక తీర్పు నాశనము. They are going to be cast out into outer darkness. ఓ ఆయన చీకటిలో అద్భుతం I చేయబడతారు. can appeal once again to you, come under the blood. మరొకసారి నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రియులారా, మీరు రక్తం కిందికి రండి. Noah saved his family and brought them into the ark. నోహు తన కుటుంబాన్ని రక్షించి ఓడలోకి తీసుకొచ్చాడు. They have saved our family and brought her into our house. ఆ యొక్క రాహు వేశ్య కూడా తన యొక్క కుటుంబాన్ని రక్తంలోకి తీసుకొచ్చింది. Every Jewish family in Goshen, they were in the house and applied the blood. గోషేనులో ఉన్న ప్రతి యూదా కుటుంబం కూడా రక్తం కిందికి వచ్చింది. There was darkness in Egypt, but there was light in Goshen. ఐగుప్తులో నెల చీకటి ఉన్నది, గోషేనులో వెలుగున్నది. There was death in Egypt, but there was life in Goshen. ఆ ఐగుప్తులో మరణం ఉన్నది, గోషేనులో జీవం ఉన్నది. And tonight we have come to the point ఈ రాత్రికాల సమయంలో ఆ స్థానానికి వచ్చాము. where the death angel is passing by. ఆ మరణ దూత వెళుతూ ఉన్నది. There will be death everywhere. ప్రతి చోట మరణమే The ఉంది. plagues will be poured out. ఆ తెగులు పడుతూ ఉన్నాయి. God's judgment will be poured out. దేవుడి తీర్పు కుమరుస్తూ ఉన్నాడు. And only those who are sealed with the seal of God. దేవుడి ముద్రతో ముద్రించబడిన వారు మాత్రమే, The death angel cannot touch them. వారిని మాత్రమే మరణము తాకలేదు. Because they passed from death into life. వారు మరణం నుంచి జీవంలోకి తాకున్నారు. What a glorious thing today for us. ఓ మనకి ఎంత మహిమకరమైన, What a wonderful experience for us. ఎంత గొప్ప కార్యమైనది. God has given us His word today. దేవుడు ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. And this Bible, this word is God in book form. మరి ఈ యొక్క బైబిల్ దేవుడు ఒక గ్రంథ రూపంలో ఉన్నాడు. That is God's thought expressed to us. దేవుడి ఆలోచనలు మనకి వ్యక్తపరచబడే ఈ బైబిల్. What God thinks about you, He has expressed in His word. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు ఆయన ఇందులో రాశాడు. And His word has come to us through the prophets. మరి ఈ యొక్క వాక్యము ప్రవక్తల దగ్గరికి వచ్చాడు. Because it is the prophets who wrote the Bible. ప్రవక్తలే బైబిల్ రాశాడు. And that Bible is word. ఆ బైబిల్ వాక్యమైంది. It's God's word. దేవుడి వాక్యము. God in word form. దేవుడు ఆ యొక్క వాక్య రూపంలోను బైబిల్ రూపంలో ఉన్నాడు. And Jesus called it a seed. మరి
దేవుడు గొర్రెపిల్లను పిలుస్తున్నాడు. I call it a seed. మరి దీనిని ఆ విత్తనం అంటున్నాడు. And a seed will bring forth after his kind. ఈ విత్తనము తమ తమ జాతి ప్రకారము మొలిపిస్తున్నది. But you must be in the right condition, in the right atmosphere. అయితే ఆ విత్తనము సరైన వాతావరణంలో సరైన పరిస్థితుల మధ్యలో ఉండాలి. This is the book of prophecy. ఇది ప్రవచన గ్రంథం. It is foretelling the future events which are going to take place. భవిష్యత్తులో జరగబోయే సంఘటనని ముందుగానే చెప్పింది. This is the revelation of Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షత అయినది. You cannot add to it. You cannot take away from it. దీన్ని నువ్వు ఏది కలపలేవు, దీన్ని ఏది తీసివేయలేవు. Every revelation must come by the word of God. ప్రతి ప్రత్యక్షత కూడా దేవుడి వాక్యంలో నుంచి రావాలి. Everything must be the word. ప్రతిదీ కూడా దేవుడి వాక్యమై ఉండాలి. Neither prevail. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన Stay with that word. ఆ వాక్యంతో నిలిచి ఉండండి. Take that word into the heart of faith. ఆ యొక్క వాక్యాన్ని విశ్వాసంతో నీ హృదయంలో తీసుకో. Give it the right atmosphere. ఆ వాక్యానికి సరైన వాతావరణం నీవు. And let the Holy Spirit water it. ఆ పరిశుద్ధాత్మే ఆ వాక్యానికి నీవు Let the కలిగి. Son of God, Jesus Christ, shine upon your heart. ఓ ఆ యొక్క దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు నీ హృదయం మీద ప్రకాశించండి. And it will bring forth the life of Jesus Christ in you. ఓ అప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క జీవము నీలో నుంచి బయటకు వస్తుంది. Brothers and sisters, I don't know if we will meet again. మరలా మనం కలుసుకుంటామో లేదో నాకు తెలియదు. I hope we will. మనం కలుసుకుంటామని But నిరీక్ష. I don't know if we will. ఒకవేళ కలుస్తామో లేదో నాకు తెలియదు. One thing I want to tell you tonight. అయితే రాత్రి కలిసి ఒక కార్యం చెప్తాను. See, if you want to give your neighbors the Bible, they might not read it. మరి నీ యొక్క పొరుగు వారికి నువ్వు బైబిల్ ఇవ్వాలనుకుంటే బైబిల్ ఇచ్చినా కూడా వాళ్ళు చదవకు. If you give a message book, they might tear it up. వర్తమాన పుస్తకాన్ని ఇస్తే వాళ్ళు చించేసి పారేయచ్చు. I'm going to tell you ఒక కార్యం చెప్తాను. that there is a Bible they are going to read. వారు చదివే ఒక బైబిల్ ఉన్నది పిల్లలు. And that Bible is you. ఆ బైబిల్ నీవు. You are the Bible. నీవే వారు చదివే బైబిల్ ఉన్నది. You are going to be the witness. మీరు సాక్షిగా Your ఉండబోతున్నారు. life, they will read that life. ఆ మీ జీవితాన్ని వాళ్ళు And చదవాలి. God will say, that was the Bible I placed before you. ఓ దేవుడు చెప్తాడు, మీ ముందు ఇచ్చిన బైబిల్ మీరే అని చెప్తాడు. That sister, that brother, that was my Bible before ఓ you. ఆ సహోదరి ఆ సహోదరుడు మీ ఎదుట ఉన్న బైబిల్ అని చెప్తాడు. You are living epistles read of all men. అందరి చేత చదవబడుతున్న రాయబడిన పత్రికలు మీరే. They might never read this Bible. మరి They might never read this book, the వారి Bible. యొక్క గ్రంథాన్ని చదువు. But you are the Bible they are going to read. వారు చదివే గ్రంథం మీరే. Brother, sister, you have a great responsibility tonight. ఓ సహోదర సహోదరులారా, మీ మీద గొప్ప భారాన్ని కలిగి The ఉన్నారు. life that we are living is the Bible they are reading. మీరు జీవించే జీవితము వారు చదువుతున్న బైబిల్ గ్రంథమైనది. Be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. What kind of life you are living? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకో. What kind of a Bible you are making them read? వారికి ఎలాంటి బైబిల్ చూపిస్తున్నావు నువ్వు. God will hold you responsible. దేవుడు నిన్ను బాధ్యతగా చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు. ఇదే బాధ్యత. Can't prove with that word. వాక్యంతో ఇచ్చింది. Love the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో ప్రభువుని Love one another. ఒకరినొకరు ప్రేమించుకోండి. Be sincere. నిజాయితీతో ఉండండి. It's not how much you know, ఓ, నీకు ఎంత తెలుసో చెప్పుకునేది కాదు. but what you know, what you do with it, you are responsible for that. నీవు ఎంత తెలుసుకొని ఉన్నావో దానితో నువ్వు ఎలా జీవించి ఏం చేస్తున్నావు అనేది ముఖ్యమైనది. అది చాలు. ఎంత చదివి ఎంత తెలుసుకున్నావు అని కాదు, నీకు తెలిసినంత నువ్వు ఉన్నావా లేదా. హల్లెలూయా. Say tonight we will shalom. మీకు విశ్రాంతి కలుగుగా కషాలను చెప్తున్నాను. God's peace will meet you. దేవుడి సమాధానం మీ మీద నిలిచి ఉంటుందా. And if you don't meet here on this earth, on this side, ఈ వైపు ఈ భూమి మీద మనం మరలా కలుసుకోలేకపోతే we are going to meet one day. ఒక్కరోజు కలుసుకుంటాం. And we will meet at Jesus' feet. మరి యేసు దగ్గర మనం కలుసుకుందాం. And we will be looking for each other. యేసు ప్రభువుని ఎక్కడ మనం కలుసుకోవాలి. God bless you. దేవుడు నిన్ను దీవించాడు. God will tell you meet again. మరలా మనం కలుసుకునే వరకు దేవుడు మీ అందరితో ఉండుగాక. ఈ వాతావరణంలో దేవుడు ఉన్నాడా ఇప్పుడు? వాతావరణాన్ని ఎలాగేద్దామా? అద్భుతంగా మన కుటుంబాల్లో కలిగి ఉన్నాడు. నిజంగా మన కుటుంబాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అమ్మాయి మార్గంలో ఒక వాతావరణాన్ని కలిగజేశాడు. ప్రవక్త జీవితంలో వాతావరణాన్ని కలిగజేశాడు. ప్రవక్త యొక్క జీవితాల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, దయ్యాలు కూడా ఎల్లు కలుగుతామంటే వాతావరణాన్ని కలిగజేశాడు. కాబట్టి కానీ కందరీయాలు కానీ
తెలిసింది అయిపోయింది. విజయం ఎక్కడ ఉందంటే వాతావరణాన్ని కలగజేయడంలోనే విజయం అన్నది. కుండితనం ఉండదు అక్కడ, కుండితనం ఉండదు అక్కడ, దయ్యాలకు వేదనకు స్థానము, ఒక మంచి వాతావరణంలో విజయము. అది కలగజేద్దామా? దానికి మనమందరం ఒప్పుకుందామా? దానికి అందరం లోబడదామా? ఒకసారి గట్టిగా సవాల్ కొట్టి దేవుని మాట్లాడతారా? చక్కటి వాక్యాన్ని వర్తమానాన్ని అందించిన దైవజనులకు మరి సహోదరుడు మరి పురుషోత్తమ గారికి మరి సంఘం తరఫున నా కుటుంబం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మా చిన్న సవాసం కోసము సంఘం కోసం ప్రార్థించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు మనందరినీ ప్రేమించి మనతో సవాసం చేయడానికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. ఇదంతా కేవలం ఏదో గొప్పతనం కాదు, కానీ ఇదంతా దేవుడితో ఉన్న సవాసాన్ని బట్టి నిజంగా మనం ఎవరమో ఒకరికి ఒకరు తెలియం, కానీ అయితే క్రీస్తు రక్తం ద్వారా మనం అందరం బంధువులు. ఆ కారణాన్ని బట్టి దైవజనులు కూడా ఏమన్నారంటే ఏదో కొత్తగా వచ్చినట్టుగా లేదు, కానీ ఎంతో కాలం నుంచి కలిసి ఉన్నట్టుగా ఉన్నామన్నాడు. వాస్తవంలో కలిసి ఉన్నాం పిల్లారా, ఎక్కడైతే జగన్మనాథి ముందు అక్కడ కలిసి ఉన్నాము. ఆయన రక్తంలో మేము కలిసి ఉన్నాము, ఆయన నిర్ణయంలో అక్కడ ఉన్నాం పిల్లారా. పాడవడానికి ఆనందంగా ఉన్నారా? కుమారుని నీ కృపయాన్ని పాడబడుతుంది. మరి దేవుని సన్నిధిలో చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. తర్వాత సంఘానికి భోజనాలు ఉన్నాయి, దైవజనులకు కూడా ఇక్కడే చర్చిలో భోజనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. అక్కడ ఒక మైక్ ఉండదు, అందరు కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా కుమారుని నీ కృపయాన్ని పాడుకుందాము. మనమందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి కంటి పాప
ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ భార్య మారట్లేదా? నీ భర్త మారట్లేదా? నీ పిల్లలు మారట్లేదా? నిజంగా పరిస్థితులు ఏమైనాయో నీకు అర్థమైందా? మారనైన కృప. ఇంతవరకు నువ్వు కేకలించావు అర్షావు కానీ ఒక్కసారి నీ హృదయపు కేకలు వినడానికి నీ పక్కన నిలబడ్డాడా? హృదయం కేకలేదా? మనంతా ఒకసారి మౌనంగా మనముగా పరిశీలన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలలో, ఆ స్థానంలో నీ కుటుంబము, నీ జీవితము, నా జీవితము, మన జీవితాలు ఉన్నాయా? అసలు వాతావరణం ఉన్నదా? మారని ఆ అద్భుతమైన కృపను ఒకసారి నెమరు వేసుకో. ఆ గొప్ప కృపను ఒకసారి చూసుకో. నేటికి ఆ కృప ఉన్నది. ఇంకా సమయం ఏం మించిపోలేదు. ఇదే అనుకూల సమయము, ఇదే అద్భుతమైన కాలము, ఇదే అద్భుతమైన గడియని బ్రతుకు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీ ఒక వాతావరణాన్ని కలగజేసే ఒక అనుకూల సమయం ఉంది. ప్రభువు సహాయం చేయాలి. మనమందరం కళ్ళు మూసుకున్నాం. మనమందరం కళ్ళు మూసుకొని తలలో వచ్చినట్లయితే చివరి ప్రార్థన మరి శ్యామ్ పాస్టర్ గారు చేస్తారు. తర్వాతగా చివరిగా పెళ్లి గారు చేసి ముగిస్తారు. ముందుగా శ్యామ్ గారు చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభు నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము. ఈ సాయంకాల వేళలో ప్రభు అద్భుతమైనటువంటి నీ ప్రసన్నత కిందకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. లోకంలో నాకు ఎక్కడ దొరకని గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, అవధులు లేని నీ ప్రేమ ద్వారా, అద్భుతమైన నీ కృప ద్వారా, ఆశ్చర్యమైనటువంటి నీ కలువరి ప్రేమ ద్వారా నువ్వు మా కొరకు చిందించిన రక్తము క్రింద ఎంతో మహోన్నతమైన ఉత్సవమును ప్రభువా, ఉత్సవాన్ని ప్రభువా, గొప్ప ప్రత్యక్షతను ప్రభువా మాకు ఇచ్చినందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితము ప్రభువా ప్రకాశించుచు, ప్రజ్వలించుచు, ఓ దేవ మండుచు, యోహాను వలె ప్రభువా అనేకులను మండించున్నట్లు, అనేకులను మార్చగలిగినట్లు, అనేకులను ప్రోత్సాహపరచున్నట్లు, అనేకుల స్థితిగతులు మార్చగలిగినట్లు మొదటిగా మా జీవితాలే ప్రభువా ఒక నిప్పు కాముగా ప్రభువా, ఒక అగ్ని కాముగా ప్రభువా, ఒక ప్రభావ మహాత్యముగా ప్రభువా, నీ మహిమా ప్రభావం కింద ప్రభువా మమ్మల్ని నిప్పుమని ప్రార్థిస్తున్నాం. ఇది నా వాక్యం ప్రతి బిడ్డను ప్రభువా, ఓ మంచి పరిశుద్ధాత్మ వాతావరణంలో ప్రభువా, వాక్యపు వాతావరణంలో ప్రభువా, క్రైస్తవ జీవిత వాతావరణంలో ప్రభువా, క్రమము కలిగిన క్రైస్తవ కుటుంబ వాతావరణంలో ప్రభువా, వాక్యపు అభిషేకము కింద ప్రభువా, వాక్య వర్తమానం కింద ప్రభువా, ఈ గడి యొక్క ప్రత్యక్షత కింద ప్రభువా మమ్మల్ని నడిపించమని మేము సమర్పణ చేసుకుంటున్నాము. వాక్యం విన్నాము ప్రభువా, మాతో మాట్లాడావు ప్రభువా, మా జీవితంలో మాట్లాడావు ప్రభువా. మేము ఏదేదో గొప్ప కార్యాలు చేయడం కాదు కానీ ప్రభువా, మేము నిన్ను ప్రకటన చేసే పథకములుగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఒక కంపెనీ బోర్డు వల్లే ప్రభువా, ఒక క్రైస్తవ పథకముగా ప్రభువా, క్రీస్తు జీవితం జీవించే ఒక గొప్ప పథకముగా ప్రభువా, ఓ మా సాక్ష్యములైన, మా జీవితములైన, మా మాటల ప్రభువా, మా నడవడికి ప్రభువా, ఓ అధికారులను కొని నడిచే వరకు ప్రభువా ఈ వాక్య ప్రకారమైన ప్రవర్తన మంచి గుణశీలమైన ప్రభువా మా సంఘానికి దయచేయండి ప్రభువా, మా సమాజానికి దయచేయండి ప్రభువా, మా కుటుంబానికి దయచేయండి ప్రభువా, మా సంఘానికి దయచేయండి ప్రభువా, ఓ మా పిల్లలకు దయచేయండి ప్రభువా, ఓ మా పెద్దలకు దయచేయండి ప్రభువా, మార్పు లేని వారు మారుమొచ్చు పొందినట్లుగా ప్రభువా, మా జీవితం ఉన్నట్లుగా ప్రభువా, మేము నాకు సాయం చేయండి ప్రభువా, మమ్మల్ని తెచ్చుమ ప్రభువా, మమ్మల్ని ఎదిరించు ప్రభువా,
మమ్మల్ని వెలిగించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నీ దాసు ఫ్రెడీ గారిని ప్రభువా ఓ అద్భుతముగా నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభు. నీరే దిగివచ్చారు ప్రభువా, నీరే పుట్టారు ప్రభువా, నీరే ఆయనలో ఉంది ప్రభువా. ఓ మాతో మాట్లాడారు ప్రభువా. ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు, మనతో మాట్లాడినప్పుడు మా హృదయంలో మండలంగా అన్నారు ప్రభువా. ఈ రోజున మా జీవితాన్ని ప్రభువా ఈ వాక్యపు వెలుగులో ప్రకాశించేలాగా ప్రభువా మేము మండుచు ప్రకాశించు ప్రజ్వలించు ప్రభువా. ఈ వాక్యంలో వెలుగుగా ప్రభువా, వాక్యముగా ప్రభువా, ఉప్పుగా ప్రభువా, మంచి క్రైస్తవ జీవితముగా ప్రభువా. ఓ మేము నటన చేసే వాళ్ళము కాక ప్రభువా, వేషం వేసుకునే వాళ్ళము కాక ప్రభువా, నిజ క్రైస్తవ జీవితమును జీవించచ్చు ప్రభువా. అభిషేకించబడిన నీ యొక్క అభిషేకం కింద మనం దయచి మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ప్రభు ఈరోజు మమ్మల్ని ప్రోత్సాహపరిచారు, మమ్మల్ని బలపరిచారు ప్రభు. మా ప్రక్క మీరు నిలబడ్డారు తండ్రి, ఒక మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మేము కూడా అనేకులకు ప్రభు ఆత్మీయ వాతావరణాన్ని కలగజేసే బిడ్డలుగా మేము ప్రవర్తించడంలో సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మార్పు లేని వారికి నిజమైన మార్పులు ఓ దేవా మీరు అనుగ్రహించండి ప్రభునికి స్తోత్రం. ఎంతో ప్రయాసంతో ప్రభువా పాస్టర్ జాన్పెట్టు గారు తండ్రి ఈ గుడికలు ఏర్పాటు చేసి ఓ దేవా ఈ కార్యాన్ని వృధా చేయలేదు ప్రభువా. దాన్ని ప్రతిపాదించే దేవుడు ఆయన, ప్రతిపాదిస్తున్న దేవుడు ఆయన. గొప్ప వాక్యము అభిషేకించబడిన వాక్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. తన కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందించిన నీ దాసు ఫ్రెడీ గారిని ఆయన పరిచయం కుటుంబాన్ని ప్రభువా అభిషేకించబడి ఆయన స్వంత వారి కొరకు అయిపోవాలని ప్రార్థన చేస్తూ మరియు ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ఓ నీ కృపలో ఎత్తి పట్టాలి ప్రభువా, ఒక దీవెనకరమైన సంఘముగా ప్రభువా, ఓ అనేకులకు మంచి వాతావరణం కలగజేసే కుటుంబ సంఘాలుగా సంఘముగా మీరు అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము ఇప్పుడు లాంటి వాతావరణంలో ఎదుగుతూ ఓ నాయనా నీ కృప ద్వారా ప్రభువా ఓ ఎదుగుతూ సాగుతూ 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 మమ్మల్ని నడిపించమని ఈ రెండు కోట్లు అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయమందు మరి కొన్ని విషయాలు మరి దైవజనులు చాలా మంది వచ్చారు, కానీ వారికి అన్ని అనుకూలతలు ఏర్పరచలేకపోయాను. ఆ విషయంలో నేను చింతిస్తా ఉన్నాను. మరి నన్ను క్షమించి నా కోసం ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అన్ని అనుకూలమైన ఏర్పాట్లు నేను చేయలేకపోయాను. సరే మంచిది. ఈ యొక్క కోడికలు జరగడానికి సహకరించి పనులు చేసిన సంఘ పెద్దలకు, ట్రస్టీలకు, యవనస్తులైన బ్రదర్స్కు, తర్వాత మరి మనీపూర్వకంగా డొనేట్ చేసినటువంటి సిస్టర్స్కు, బ్రదర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబానికి దేవుడు వారు చేసిన ప్రతి పనికి ప్రతి ఫలము దీవెన దయచేయను గాక. మరి మీరందరూ కూడా నా కోసం మా కోసం ప్రార్థించాలని మనవి చేస్తా ఉన్నాను. మరి ఎల్లప్పుడూ నేను మీకు చెప్తున్నట్టుగా ఆలస్యం అనేది ఒకటే నాకు నచ్చండి. కాబట్టి నేను ఎప్పుడైనా గొప్పపడతా, ఎప్పుడైనా ఏదైనా బాధగా మీకు బాధ కలగజేస్తానంటే ఆ విషయంలో తప్ప వేరే విషయంలో ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏ రోజు కూడా ఆలస్యం కాకండి. లోక కార్యాలకి మనం అన్నిటికీ ముందెళ్తా ఉంటాం. మరి దేవుడికి ఇంకెక్కువగా మనం ప్రియారిటీస్తూ ముందుకు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మన మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. చివరిగా దైవజనులు బ్లెస్సింగ్స్ ఇస్తారు. బ్లెస్సింగ్స్ ముగించుకుందాము. Hallelujah. Lord Jesus, hallelujah. Thank you for this wonderful worship prayer. Lord Jesus, may each and everyone go rejoicing from here. ప్రభు ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు సంతోషంతో వెళ్ళేలాగా సహాయం చేయండి. Everyone in respective homes and dwelling places. వారి గృహాలకు ప్రభు సంతోషంతో వెళ్ళనివ్వండి నాయన. The Lord of Jesus Christ richly rest and remain upon them.
ప్రభు యేసు క్రీస్తు యొక్క మెండైన కృప ప్రేమ కనికరము వారి మీద మెండుగా ఉంచండి నాయన. And Lord Jesus, may they take this atmosphere with them to their houses. ఈ యొక్క వాతావరణాన్ని వారి యొక్క గృహాలకు వారిని తీసుకొని వెళ్ళనివ్వండి నాయన. Jesus Christ name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక.